Hello my dear friends, welcome back to my channel English with Tulasi. In today's class, we will be discussing regarding first person, second person, third person English grammar. Such a basic topic of course. But ఈ బేసిక్ టాపిక్ కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ let us start today's class. As you all know, first, second, third persons are useful to start sentence in any area. So let us move. What is the meaning of first, second, third persons initially? First person, the one who was speaking in any situation, is called a speaker. అంటే మాట్లాడే వ్యక్తిని స్పీకర్ అని అంటాము. అతన్నే ఫస్ట్ పర్సన్ అని కూడా అంటాం. అతను కావచ్చు, ఆమె కావచ్చు. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను. సో ఐ కమ్స్ అండ్ ద ఫస్ట్ పర్సన్. మీరు అందరూ వింటున్నారు. సో వినే వాళ్ళందరూ సెకండ్ పర్సన్ అవుతారు. సో దే ఆర్ కాల్డ్ అస్ లిజనర్స్ ఆల్సో. సో వినే వాళ్ళని, డైరెక్ట్గా వినే వాళ్ళని లిజనర్స్ అంటారు. వీళ్ళని సెకండ్ పర్సన్స్ అని కూడా అంటారు. సో ఇట్స్ జస్ట్ క్లియర్, రైట్? సో మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అని, వినే వాళ్ళని సెకండ్ పర్సన్ అని అంటాం. అండ్ మూవింగ్ టు థర్డ్ పర్సన్, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన మను బాకర్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నాం. సో మను బాకర్ గురించి మనం మాట్లాడుతున్నాం, తను ఇక్కడ లేదు, కానీ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో షీ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ హియర్. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వేరే వ్యక్తి గురించి కానీ థింగ్ గురించి కానీ మాట్లాడితే వాళ్ళని మనం థర్డ్ పర్సన్స్గా కన్సిడర్ చేస్తాం. సో మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అని, వినే వ్యక్తిని సెకండ్ పర్సన్ అని, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అబౌట్ హూమ్ వీఆర్ టాకింగ్ వాళ్ళందరూ థర్డ్ పర్సన్గా కన్సిడర్ అవుతారు. సో దీన్ని మనం చిన్నప్పుడు నేర్చుకున్న బేసిక్ టేబుల్ ఒకసారి రాసాను చూడండి. ఐ అంటే నేను, ఫస్ట్ పర్సన్ సింగులర్ అనమాట. అండ్ వి అంటే మేము, అంటే టుగెదర్గా ఉన్నాము. సో ఇక్కడ ఒకరు కాదు, ఒకరంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది. అండ్ కమింగ్ టు సెకండ్ పర్సన్, నీవు, నేను మీతో మాట్లాడుతున్నాను. సింగులర్ అయితే నీవు అంటాము. ఇద్దరు కంటే ఎక్కువ చాలా మంది ఉంటే మీరు అంటాం కదా. సో యూని సెకండ్ పర్సన్ సింగులర్ గాను, సెకండ్ పర్సన్ ప్లూరల్ గాను కన్సిడర్ చేస్తాం. ఒకరే ఉంటే యూ సింగులర్ అవుతుంది, ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అవుతుంది. అండ్ మూవింగ్ టు థర్డ్ పర్సన్, ఒక వ్యక్తి గురించి, ఒక జెండర్, మేల్ జెండర్ గురించి కానీ ఫీమేల్ జెండర్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి వాళ్ళు మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతారు. అలా కాకుండా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇక్కడ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళని మనం థర్డ్ పర్సన్ ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం, దే. సో ఫైనలీ ఐ నేను ఫస్ట్ పర్సన్ సింగులర్, వి మేము ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ నీవు సెకండ్ పర్సన్ సింగులర్, యూ మీరు సెకండ్ పర్సన్ ప్లూరల్, హీ షీ ఇట్ అతను ఆమె ఇది లేదా అది థర్డ్ పర్సన్ సింగులర్గా కన్సిడర్ చేయాలి, అండ్ దే థర్డ్ పర్సన్ ప్లూరల్. సో దీన్ని ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. బికాజ్ ఇవి నేర్చుకున్నంత మాత్రాన మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా రాదు. సో ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ ప్లేస్ చేయాలో కూడా తెలుసుకుంటే దెన్ డెఫినెట్లీ విల్ కంప్లీట్ ది థింగ్. సో హియర్ కమింగ్ టు హియర్, ఫస్ట్ పర్సన్ ఐ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని మనం ప్రెజెంట్ టెన్స్గా కన్సిడర్ చేయాలి. ఐ ఆల్ ద టైమ్ గోస్ విత్ యామ్. ఐ యామ్ అంటామే కానీ ఐ ఆర్, ఐ ఈజ్ అని ఎప్పుడు అనము. కాబట్టి ఐ ఆల్ ద టైమ్ గోస్ విత్. ప్రెజెంట్ టెన్స్లో ఐ యామ్తో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ యూ, వి, యూ, దే ఎప్పుడు కూడా ఆర్ అన్న ప్లూరల్ ఫామ్తో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అండ్ హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో అవి ఎప్పుడు ఈజ్తోనే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. I am, we are, you are, they are, he is, she is, it is, అలాగా సెంటెన్స్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం డూ ఫార్మ్స్ వస్తే చాలామంది డూ ఫార్మ్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెట్ us క్లారిఫై నౌ వన్. ఐ ఎప్పుడు కూడా డూ అన్న హెల్పింగ్ వర్బ్తోనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వి, యూ, దే అన్న ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇవన్నీ కూడా డూ అన్న హెల్పింగ్ వర్బ్తోనే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. థర్డ్ పర్సన్ సింగులర్ అయిన హీ, షీ, ఇట్ ఆల్ ద టైమ్ గోస్ విత్ డస్తో మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. హీ డస్, షీ డస్, ఇట్ డస్ అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ యూ మే గెట్ ఎ డౌట్ హియర్, డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సో వీటన్నిటికీ మనం డిడ్ యూజ్ చేయొచ్చు. ఐ డిడ్ దట్ వర్క్, వీ డిడ్ అవర్ హోంవర్క్, హీ డిడ్ హిస్ ప్రాజెక్ట్. ఇలాగా డిడ్ అన్నది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు హ్యావ్ ఫ్యామిలీ. హ్యావ్ ఫ్యామిలీ ఎలా మనము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి యూజ్ చేయాలంటే ఐ, వి, యూ, దే ఇవన్నీ కూడా హ్యావ్తోనే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ అయిన హీ, షీ, ఇట్ హ్యాస్తో వెళ్తుంది. మీరు నోటీస్ చేస్తే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నీ కూడా సింగులర్ అయిన హెల్పింగ్ వర్బ్తోనే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. క్లియర్? సో ఇక్కడ డస్ సింగులర్, ఈ సింగులర్, హ్యాస్ సింగులర్. అండ్ కమింగ్ టు పాస్ట్ ఫామ్, ఇది పాస్ట్ టెన్స్. ఐ, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా వాజ్ అన్న పాస్ట్ హెల్పింగ్ వర్బ్ని పిక్ చేసుకోవాలి. అండ్ వి, యూ, దే అన్నవి వేర్ అన్న ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని పాస్ట్ టెన్స్లో పిక్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అగైన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.